అండి, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి మేమందరం కూడా బాబా గుడికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. ఈ టెంపుల్ ఎక్కడుంది అని మీకు చూపించబోతున్నాను ఈరోజు. చూడండి, మా పిల్లలు మేము కలిసి బయలుదేరి వెళ్తున్నాం. వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తా అంటే తీసుకొని వచ్చాం. ఇక్కడ కూడా ఫుల్ వర్షం పడుతుందండి. 3 రోజులు తుఫాన్ కదా ఈ హైదరాబాద్లో కూడా. ఇప్పుడు కూడా మేము బయలుదేరేటప్పుడు చిన్న చిన్నగా అయితే పడుతుంది వర్షం. జోషు, నిన్న స్కూల్లో గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ అయ్యాయి కదా, మీ స్కూల్లో ఏం చేశారు చెప్పు? స్వీట్స్ ఇచ్చారు, ఏం చేశారు? ఓకే, నిన్న సెలబ్రేషన్ అయ్యిందా? ఏం తీసుకెళ్లారు నిన్న మీరు వెళ్ళేటప్పుడు స్కూల్కి? పువ్వులు తీసుకెళ్లారా? మమ్మీ అప్పుడు వర్షము పడిందని మాకు పైకి తెచ్చేసారు. ఎర్రగడ్డ దాటిన తర్వాత సనత్ నగర్ అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గల్లీలా ఉంటుంది, ఆ రోడ్లోకి తిరిగిన తర్వాత ఉంటుంది టెంపుల్. అన్ని గుళ్ళు కూడా ఉంటాయి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇక్కడ శ్రీ హనుమాన్ దేవాలయము సనత్ నగర్ ఇక్కడ రాసి పెట్టింది. ఇక్కడ ఇదేనండి ఆ టెంపుల్, నేను చెప్తున్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. కానీ ఇక్కడ హనుమాన్ దేవాలయం అని రాసింది ఎందుకనంటే, ఇక్కడ పెద్ద హనుమాన్ ఉంటుందండి విగ్రహం. ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఉంటుంది, అందుకనే ఈ గుడికి హనుమాన్ అని పేరు పెట్టారు అనుకుంటా. ఇక్కడ కార్ పార్కింగ్ అండి ఈ గుడి దగ్గర ప్లేస్. కానీ చూడండి ఎన్ని పీజియన్స్ ఉన్నాయి ఇక్కడ. చిన్నోడు చూడండి, వాడు పీజియన్ కోసం కార్ దిగంగానే ఇక్కడ చాలా ఉన్నాయి ఈ గుడి దగ్గర. అంటే ఇదంతా ఖాళీ ప్లేస్ కదా పార్కింగ్ కోసం. సరే నువ్వు కూడా పైన చూడండి. నేను చెప్పాను కదండి, ఫస్ట్ శ్రీ గణపతి దేవాలయం అంటే ముందుగా అయితే మనం వినాయకుడిని దర్శించుకోవాలి. ఫస్ట్ ఎంట్రన్స్లో వినాయకుడి గుడి ఉంటుంది. వినాయక స్వామిని దర్శించుకున్నామండి. ఫస్ట్ గణపతి దర్శనం అయిన తర్వాత మేము బాబా దగ్గరికి వచ్చాము. ఈరోజు పౌర్ణమి సందర్భంగా సాల్వాలు దండలు వేసేవాళ్ళు పబ్లిక్ ఉంటారు కాబట్టి ముందుగా అయితే బాబా దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు గ్రామదేవత పోచమ్మ, ఈ అమ్మవారిని ఈరోజు కూరగాయలతో అలంకరణ చేశారు. తర్వాత సంతోషి మాత అమ్మవారు, తర్వాత దుర్గా భవాని అమ్మవారు. ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ హోమం అయితే జరిపించారండి. అందరికీ చక్కగా అమ్మవారికి హారతి ఇచ్చే టయానికి కూడా ఉన్నాం. హోమం జరిగిన తర్వాత హారతి బాగా చేశారు. దీని తర్వాత శివాలయం అండి, శివుడి దర్శనం కూడా అయిపోయింది మాకు. దీని తర్వాత వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. దీని తర్వాత వచ్చి రాముల వారిని దర్శనం చేసుకున్నాము. దీని తర్వాత ఇక్కడ కనిపిస్తున్నది సరస్వతీదేవి అమ్మవారు, తర్వాత గోదాదేవి అమ్మవారు, అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు. ఈ 3 పక్కపక్కనే ఉన్నాయండి. ఈ 3 దర్శనం అయిన తర్వాత నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. వీటి దర్శనం అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదండి, అయ్యప్ప స్వామి దర్శనం అయ్యింది. అయ్యప్ప స్వామి దర్శనం అయిన తర్వాత ఇంకా లాస్ట్ అంటే ఇది ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. ఈ చాలా పెద్దది ఉంటుంది విగ్రహం, చూసారు కదండి. ఇన్ని దేవుని దర్శనం అయిపోయిందండి. అలా అని ఇంకా ప్రసాదం తిందామని ఇంకెక్కడ కొంచెం సేపు అలా కూర్చున్నాము. మొత్తానికైతే మంచిగా దర్శనం అయిపోయింది. మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇన్ని గుడులు చేసుకుంటూ ఈరోజు ఈ టైం అయితే అయ్యింది. ఈరోజు ఎలాగో సండే కాబట్టి
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.